తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం. ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి అంత ఆలోచన ఉండింటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసి ఉండాలండి? మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. 2014లో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే చేపట్టితే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. అంటే 2014 నుంచి 16 2 కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది. ఏమా పొరపాట్లు అంటే మీరు చేసిండేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి, ఎంత ఇసుక, ఎంత రాయి, ఎంత కాంక్రీటు, ఎంత స్టీల్ అనేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ 2013-14కు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ 2013-14లో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా, మీరు అకౌంట్లోకి తీసుకోకుండా, మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే, త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా అని మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లయితే మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా, పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది. ఎంత అన్యాయం అండి! మీరు కేవలము 26,158 కోట్లకు, అందులో 4,000 చిల్లర కోట్లు పోతే 20,000 చిల్లర కోట్లకు మాత్రం మీరు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో, అంటే ఎంతో ఆలోచన, ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకునేది మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేం సాధించినామనేది ఒక్కసారి మీకు చెప్తాను.